హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలా మోహన్ పేజ్ వచ్చిన అందరికీ వెల్కమ్. ఈ రోజు అయితే డే 7 వ్లాగ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. ఉదయాన్నే లేచి ప్యాంట్ అప్ వేసుకొని హాట్ వాటర్ తాగానండి. ఈ రోజు వాకింగ్ అటెండ్ చేయలేదు. ఇదిగోండి షుగర్లెస్ టీ అయితే తాగుతాను అనమాట. కుబేర గ్రాండ్లో ఇచ్చారు. తర్వాత ఒక అరటి పండు అయితే తినడం జరిగింది. దాని తర్వాత బయటకి అయితే అలాగే వెళ్ళామండి. ఎందుకని అంటే ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట వేగమని. ఇప్పుడైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదండి కుబేర గ్రాండ్ లోన. బ్రేక్ఫాస్ట్ లో మనకి ఇడ్లీ 2 రకాలు, పునుగులు అయితే ఇచ్చారు, ఉప్మా కూడా ఇచ్చారు, చట్నీ, అలాగే బొప్పాయి కూడా ఇచ్చారండి. ఇదంతే, ఇంతతో ఆపేసాం అనమాట. దీని తర్వాత కాఫీ తాగడం అయితే జరిగిందండి షుగర్లెస్. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి రాయల్ యాక్సిరీస్ అయితే వెళ్తున్నాము. ఈ రోజు రాయల్ యాక్సిరీస్ అయితే 2 కార్లు తీసుకుని వెళ్ళామండి. నేనైతే స్విఫ్ట్ కార్ డ్రైవ్ చేస్తున్నాను, ఎన్హెచ్ అయితే పంచ్లో వస్తున్నాడు వెనక. సో ఇక్కడ రాయల్ యాక్సిరీస్ లో స్విఫ్ట్ కార్ అప్ చెప్పేసామండి, యాక్సిరీస్ అయ్యమనేసి. అక్కడ నుంచి అయితే పంచ్లో మనం సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే వెళ్ళామండి. అక్కడ సింపుల్ 1 ఎలక్ట్రిక్ వెహికల్ ఒక రివ్యూ అయితే చేసాము. 248 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చారండి సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ తో కాసేపు రోడ్ మీద తిరిగాము, సినిమాటిక్ షాట్స్ అవి తీసుకున్నాము, కొన్ని పుచ్చకాయ మొక్కలు అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం మధ్యలోన. వెహికల్ రివ్యూ చేస్తుంటే మధ్యలో అయితే షోరూమ్ వారు టీ పంపించారండి, చాలా హ్యాపీ అనిపించింది. షూట్ అయితే చూస్తున్నారు కదండి, ఆ ఎన్హెచ్ అయితే కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు అనమాట. నేనైతే ఇదిగో టీ తాకుండా వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎండ్లో షూట్ చేయడం, అందులోకి ఆటోమొబైల్ కంటెంట్ క్రియేట్ చేయడం అంత సింపుల్ అయితే కాదండి. కాకపోతే వర్క్ ని ఎంజాయ్ చేస్తూ చేస్తే ప్రతి వర్క్ కూడా చాలా సింపుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఆటోమొబైల్ కంటెంట్ అంటే చాలా ప్యాషన్ అండి మాకు, అందుకని ఎండని వానని చూడడం అనమాట. కెమెరా హ్యాండిల్ చేసిన ఎన్హెచ్ గానీ, వీడియో మాట్లాడుతున్న నేను గానీ, ఎన్హెచ్ కూడా వీడియో షూట్ చేసేటప్పుడు అసలు స్టెయిన్ అవడు. ఇక అక్కడ నుంచి రామస్వామి మిలిటరీ హోటల్ అయితే వెళ్ళడం జరిగిందండి. ముగ్గురు కోసం 3 వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేసామండి. ఇద్దరు నాన్ వెజిటేరియన్స్ ఉన్నాం కాబట్టి ఒక చికెన్ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ మీల్స్ అయితే ఇదివరకు తినడం జరిగిందండి, చాలా బాగుంటుంది అనమాట. వెజ్ మీల్స్ అయితే 200 చార్జ్ చేస్తారు, ఆమె చికెన్ ఫ్రై కూడా 200 అయితే చార్జ్ చేశారు. పెరుగు అయితే అల్టిమేట్ ఉంటుంది అనమాట, కొండలో తోడు పెట్టి తెస్తారు. అక్కడ నుంచి కార్లో మళ్ళీ కుబేర గ్రాండ్ అయితే వచ్చామండి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాయల్ యాక్సిస్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే 2 కార్లతో సాయంత్రం మళ్ళీ ఎందుకు సిటీలో తిరగడం ఉద్దేశంతో ఆటో అయితే బుక్ చేసాము. ఆటోలో అయితే వెళ్తాం అనమాట రాయల్ యాక్సిస్ కి. కార్ కి ర్యాట్ మెష్ అయితే వేసే వీడియో షూట్ చేయడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాం అండి. అలాగే మన కార్ లో ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. దాంతో పాటు డాష్ క్యామ్ కూడా వేసారండి 1500 రూపీస్ ది. ఇంకా కొన్ని అద్భుతమైన ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను, వీటి రివ్యూస్ అయితే చేస్తాను త్వరలో. ఇదిగోండి ర్యాట్ మెష్ అయితే వేస్తున్నాం అండి. ర్యాట్ మెష్ కూడా నేను కింద వేయట్లేదు అనమాట, జస్ట్ ఏసీ వెంట్స్ నుంచి ఎలక లోపలికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ బంపర్ నుంచి ఎలక లోపలికి వెళ్ళే మార్గాన్ని బ్యాక్ సైడ్ ర్యాట్ మెష్ తో ముయించడం జరిగిందండి. టీ ఇచ్చారు, టీ తాగిన తర్వాత అలాగా కార్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జుడియోకి అయితే బయలుదేరామండి. ఒక షర్ట్ కొందామంటే బయలుదేరాను. షర్ట్ అయితే కొనడం జరిగింది. మీకు తెలిసిందిగా ఉన్న సిచువేషన్ ప్రతిది కూడా సరదాగా గడిపేటటువంటి మనము ఇక్కడ కూడా సరదాగా గడిపాం అనమాట. ఇక అక్కడ నుంచి రాయల్ యాక్సిస్ ఎదురుగా ఫ్రైడ్ రైస్ అయితే అవైలబుల్ ఉంటుందండి, అక్కడైతే ఫ్రైడ్ రైస్ తినేసాను. అగైన్ కుబేర గ్రాండ్ అయితే వచ్చామండి. ఇక్కడతో మన డే 7 వ్లాగ్ అయితే ముగిసిందండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకు తెలుసు మీరు ఫాలో కొట్టకుండా చూస్తున్నారని, నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్నారని కూడా తెలుసు. వన్స్ నేను ఒక 5-10 కేజీలు తగ్గిన తర్వాత మన ఛానల్ గ్రోత్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మీరు వీడియోస్ అయితే చూస్తుండండి. అయినా సరే చిన్న రిక్వెస్ట్, వీలైతే లైక్ చేయండి, ఫాలో చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.